మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బయటికి తీసుకోవాలి, అప్లై చేయాలి, మళ్ళీ ఇవ్వాలి. అప్లికేషన్స్ కూడా అప్లికేషన్ చార్జెస్ బయట తీసుకుంటున్నాం. అప్లికేషన్ ఫామ్ ఎంత అవుతుంది? 4 రూపీస్ ఒక అప్లికేషన్. అప్లికేషన్ 4 రూపాయలు. ఒకసారి ప్రజాపాలన దరఖాస్తు పెట్టాం, మళ్ళా దరఖాస్తు ఎందుకు ఎన్నిసార్లు పెట్టాలంటున్నాం? అవును సార్, అవును సార్. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న. ఆల్రెడీ दे चुके हैं, फिर क्यों? डबल जब भी आधार कार्ड दिए, जब भी पूरा टाइम वेस्ट करे, फिर आपसे हाफ डे चले जा रहा फिर. ఇప్పుడు ఇచ్చేయండి, అదే ఇవ్వాలని ఏం లేదు. రిటర్న్ ఫామ్ ఏమొద్దు, వైట్ పేపర్ లో రాసి ఇచ్చినా తీసుకుంటాం. ఒకటి. రెండోది, మీరు అడిగింది ఇంతకు ముందు ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా. ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటది, ఫర్దర్ నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది. ఇప్పుడు కమిషనర్ గారు జహీరుద్దీన్ చెప్పింది కరెక్ట్. ఏడాది కింద దరఖాస్తు ఈయనే ఇచ్చింది. నువ్వు అది ఆన్లైన్ చేసి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ వచ్చిండే. ఆ దరఖాస్తులన్నీ కట్టగట్టి మూలకు వారేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇయ్యింది అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఏడాది దాటిపోయి ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తు దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వమని మళ్ళీ పెడుతున్నావు. ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు వచ్చింది, ఆయన ఎందుకు అడుగుతాడు? మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఏంటి? 15 మందికి వచ్చింది సార్ అప్లికేషన్. 15 మందికి వచ్చింది. ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు మీరు అందరు కలిసి? అదే ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పుడు ఆ పాదాయి కూడా తీస్తాము, ఆన్లైన్ కూడా తీస్తామని మాట ఇచ్చిండ్రు. బహుశా వెంటబడి చేయిస్తాం. పెట్టేప్పుడన్నా ఖర్చు అవుతుంది 50 రూపాయలు. వాళ్ళు టైం వేస్ట్. రేవంత్ రెడ్డికి ఇంటికి వచ్చి మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలో పోయి నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తారంటే హామీ ఎటు పోతున్నది? ఇప్పుడు రైతు భరోసా ఎటువైంది, రైతు రుణమాఫీ ఎటువైంది, రేషన్ కార్డు ఎటువైనాయి, అన్ని వాగ్దానాలు చేసుడు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు రేపు పొద్దుగాల 500 అన్నాడు. ఆ విలేవు అన్ని మాట్లాడు అయితే బాగా మాట్లాడుతూ. దేనికి మంచిది అది? పబ్లిక్ నువ్వు ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా? ఇలా ప్రతి ఏ ఊళ్ళోవైనా ఇదే దంద నడుస్తుంది. ఏది మన తెలంగాణలో ఎటువైనా నాకు రాలేదంటే నాకు లేదు. మరి నేను చేసినా అని చెప్పి పండుగలు చేసా. ఏది హన్మకొండలో పోయి. మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కదా. నీవు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? అవు బాబు, ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు. మేమేం చేయాలి? బ్యాంకులో పోతే మేమేం చేయాలి? వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇచ్చినా నేనే అంటారు. మరి ఎడిపోతున్నాయి అంటే వీళ్ళు దీన్ని లేదంటారా, లేకుంటే అతడు ఇయ్యక లేదంటారా? సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ నాకు ఒక 40,000 రూపాయలు మాఫీ వెళ్ళి నేను 2 లక్షలు మాఫీ చేసిన అని చెప్పబట్టే. నాది కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నా సార్. ఇప్పుడు విడతలలో కూడా ఇది రాని లేదు. అప్లికేషన్లు ఇచ్చినాయి కానీ ట్యాక్స్ బండ్ దగ్గర మాకు వచ్చే ఒకే ఒక స్కీమ్ రైతు భరోసా వస్తుండే. అది అయితే లేదు. ఒకే ఒక స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే. 15,000 ఎటు పోయినాయి? ఆ 10,000 ఎటు పోయినాయి? 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26th మళ్ళీ వచ్చి సర్వే మళ్ళీ ఈ గవర్నమెంట్ రిపోర్ట్ ఇయ్యారు. అంత మంచిగా అంత ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సార్ అందరికి అప్లై అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్. మొత్తం మురికి. ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టినా అదే ఉన్నదాన్ని ఇస్తారా? ఇంతకుముందు ఉన్నదే కదా, వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్త మళ్ళీ అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. ఆ తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. రైతులు అనుకుంటే చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అడిగినప్పుడు అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. అడిగినాక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసి, ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకం, లైటింగ్ లేదు, ఒక ముర మన గుంతలు లేదు సార్, ఒక గుంతలు కూడా పురలేదు. ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు
మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలే. ఇంకోటి సార్, సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు, మొత్తం జాబర్లే. అది మేము ఉన్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి, మేము పెట్టెలలో వేసుకుంటాం, మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాలకుండా సేవ సూది తాగేది అలా, ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరూ పల్లికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం సైట్ ఉందా? హౌస్ సైట్ లాస్ట్ ఇయర్ అదే అమ్మాయి పేరు ఎక్కడ ఉందా? సుధాకర్ నీ కొడుకు అమ్మ, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మన్మరాన్ని ఉంటుంది, వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? అక్కరాజుల భాగ్యమ్మ. అక్కరాజుల భాగ్యమ్మ. భాగ్యమ్మ. ఏమంటుండ్రు మరి? అడిగేది తెచ్చినావే? ఎంతకు తెచ్చినావు? ఎక్కడ తెచ్చినావు? 10 తెచ్చినావా? చుట్టాల దగ్గర తెచ్చినావా? కూర్చో ఇక్కడ. 1 లక్ష ఏమంటుండే? ఏం పేరన్నా? ఆడ రాలేదు. ఏల్పుల రాము ఏమంటుంది? కట్టమంటుందా? ఎంత ఉంది? నాకు 30 ఇచ్చి సార్, 30 ఇచ్చి 42 కట్టమంటారు. 30 మాఫ్ అయింది, ఇంకా 42 కట్టమంటుందా బ్యాంకు? మరి ఇదేం మాఫీ? సగం అయింది కదా. అదే 30 మాఫ్ అయిందా? కాలేదు, 42 కట్టమంటారు. అసలే కాలేదా? కాలేదు. ఏల్పుల రాము నువ్వు తీసుకున్నది 30? నాకు ఇచ్చిన 30 అవి జమ చేసి 42 కట్టమంటారు. ఈ 4 పేర్లు వచ్చి అమౌంట్ పడలేదా బాబు? 2 lakhs చేస్తా. ఏంటి బాబు? 1,34,000 ఉందా? భూమి పోయిందా? ఏమన్నా పోలేదా? పర్లేదు, ఇంకా అడుగుతాయి బ్యాంక్ వాళ్ళను, వ్యవసాయం లిస్ట్ రాలేదంటూ బాగా ఎక్కువ పైసలు పడి 13,000 మిత్తి కట్టమంటే కట్టినాం, కానీ కాలేదు. మిత్తి ఎందుకు కట్టాలి? మొత్తం మాఫీ చేస్తా అన్నారు కదా. నేను 13,000 మిత్తి కట్టినావు, 1,20,000 కాలేదు. నీ పేరేంటి బాబు? సారీ, మడిగే సుధాకర్. ఎంత మిత్తి కట్టినావు? 25,000. 25,000 అసలే ఆ మాఫీది కాలేదు అని చెప్తే నువ్వు కట్టినావు. నమ్మి మిత్తి పోయింది కానీ అసలైతే పడలేదు. మొత్తం రుణమాఫీ అన్నారు కానీ మళ్ళీ మిత్తిలు మీతోనే కట్టిస్తుంది. ఏం పేరు? మోకేడి మోహన్ రావు. ఎంతుండే? ఇద్దరు కలిసి 1,05,000 తీసుకున్నారు. మిత్తిలతో 1,80,000 అయింది.